హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి వెజిటేరియన్ కర్రీ రెసిపీ చూద్దాం. ఇది ఫైబర్తో పాటు అలానే మంచి ప్రోటీన్తో ఉంటుంది. ఇది వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్పచ్చు. దీనిలో ఉండే ఫైబర్ వల్ల స్టమక్లో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే ప్రోటీన్ వల్ల ఎక్కువసేపు స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఇది రైస్లోకే కాదు, రోటీ అలానే జీరా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఈ కర్రీ బాగా పనిచేస్తుందండి. ట్రై చేయండి. సో మనం ఈ రెసిపీని చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, క్విక్గా చేసేసుకోవచ్చు. ఏం లేదండి, చాలా సింపుల్ రెసిపీ ఇది. సో మనం ఈరోజు రెసిపీ చూసేద్దాం. సో ముందుగా నేను ఒక కప్పు రాజ్మా తీసుకున్నాను. ఇవి చాలా సైజెస్లో ఉంటాయి అండ్ కలర్స్ కూడా ఉంటాయి. నేనైతే ఇవి చిన్న సైజ్ తీసుకున్నాను. ఇవి నైటే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అవుతాయి. ఇలా వీటిని ఫస్ట్ వాటర్ తీసేసాను, జస్ట్ మీకు చూపించడం కోసం. ఇలా వేసుకుని ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకుని బాయిల్ చేసుకోవచ్చు. 2.5 కప్స్ వాటర్ వేసుకుని అందులో కాస్తంత ఉప్పు వేసి ఇప్పుడు మనం ఇందులో ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 1 స్టార్ పువ్వు వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాం. నేను ఫస్ట్ ఒక గరం మసాలా తీసుకున్నాను. గరం మసాలా అలానే జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోలు 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను నేను. ఇవి మీరు పేస్ట్లో అయినా చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇవి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అండి, అవి కూడా ముక్కలుగా కట్ చేసుకున్నా. పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నా, మీ స్పైస్కి తగ్గట్టు తీసుకోండి. అలానే కాస్త కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ఈ మసాలాలు. నెక్స్ట్ మనం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మన కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ మనం నెక్స్ట్ ఇందులోకి కాస్త కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కల్ని వేసేసుకోవాలి. మీరు కావాలంటే పేస్ట్ అయినా చేసి వేసుకోవచ్చు, లేదా ఇలా ముక్కల్లో అయినా వేసేసుకోవచ్చు. మగ్గిపోతుందండి కర్రీ, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుని తర్వాత మనం ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మధ్యలో కదుపుకుంటూ మగ్గనివ్వాలండి. ఈ లోపు మనం రాజ్మా ఉడికింది చూద్దాం. మూత తీసి ఇలా జాలి గిన్నెలోకి తీసుకుంటే వాటర్ ఏం పడేయద్దు, వాటర్ కూడా యూస్ చేస్తాం మనం. ఇందులో వేసిన మసాలా దినుసులన్నీ పక్కకు తీసేసేయండి. ఇప్పుడు మనం ఇవి మగ్గిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి కదా మొత్తం, ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల కారం, అలానే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా స్మెల్ వస్తుందండి. మనం గరం మసాలా అన్నీ వేస్తాం కదా. ఇలా మొత్తం పచ్చివాసన పోయి మసాలాలు కూడా మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనం కుక్ చేసుకున్నటువంటి రాజ్మాని కూడా వేసేసి ఒక్కసారి కలుపుకోండి. నేను కాస్తంత రాజ్మా పక్కకు తీసి పేస్ట్లా చేసుకున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మనం వాటర్ వేసిన తర్వాత కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా వేసి దీన్ని కాసేపు మగ్గనివ్వాలండి. ఇలా ఈ పేస్ట్ కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని 2 నిమిషాలు మూత పెట్టేసి కూరను మగ్గనివ్వండి. చక్కగా మసాలా ఫ్లేవర్ మొత్తం ఈ రాజ్మాకి పడుతుంది మంచిగా. తర్వాత 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం పక్కకు తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, రాజ్మా కుక్ చేయగా వచ్చిన వాటర్, అది 1 కప్పు ఉంటాయి మన దగ్గర. 2.5 కప్పు నీళ్లు వేసాక రాజ్మా ఉడికిన తర్వాత 1 కప్పు వాటర్ మిగులుతాయి. ఆ వాటర్ కూడా యాడ్ చేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది, కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. 10 నిమిషాల తర్వాత ఇలా వస్తుంది మనకి కర్రీ. ఇప్పుడు కాస్తంత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ పై నుంచి దింపేసుకోవడమేనండి. అంతే, మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ కాంబో అండి. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కూడా నచ్చుతుంది. చక్కగా బీన్స్ అలా కనిపిస్తూ ఉంటాయి కదా, నచ్చుతుంది. సో మా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.